ఒక సాధారణమైనటువంటి వెదురు మురళిగా మారాలంటే, ఒక ఎర్రటి ఇనప కడ్డీని బాగా కాల్చి, ఆ వెదురు బొంగుకి రంధ్రాలు జేస్తారు. అలా రంధ్రాలు జేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ వెదురు బొంగు పగిలిపోయిద్ది. పగిలిపోతే దాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టేస్తారు. అలా పగిలిపోకుండా ఆ కాల్చిన ఇనప కడ్డీ చేసే గాయాలను ఓర్చుకోగలిగితే, ఆ వెదురు బొంగే మురళిగా మారిద్ది. సరిగమ పదనిస సప్త స్వరాలను పలికించిద్ది. ఎందరినో తన సంగీతంతో పరవశింప చేయగలుగుతుంది. దీన్నే ట్రాన్స్‌ఫర్మేషన్ అని అంటారు. పరివర్తన చెందింది. వెదురు బొంగు మురళిగా మారింది. అలాగే సీతాకోకచిలుక గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దాన్ని అందరూ అసహ్యించుకుంటారు. అది కోకూన్ ఏర్పాటు చేసుకొని కొన్ని రోజుల పాటు ఆ కోకూన్‌లో ఉంటూ ఎన్నో మార్పులకు గురయ్యి, తర్వాత ఆ కోకూన్‌ని చీల్చుకొని బయటికి రావడానికి అది నానా కష్టాలు పడి చివరికి బయటికి రాగలిగిద్ది. రాలేకపోతే అది మరణించిద్ది. వచ్చిన తర్వాత దాని రెక్కల పైనటువంటి అందాలతో ఎంతోమందిని పరవశింపజేయగలిగిద్ది. ఇలా మార్పు చెందడాలి. దాన్నే ట్రాన్స్‌ఫర్మేషన్ అని అంటారు. పక్షుల జంటను కూల్చిన బోయవాడుకి ఆ శోకంలో నుంచి శ్లోకం పుడితే, ఆ శ్లోకం నవరసభరితమైనటువంటి రామాయణాన్ని ఈ జగతికి పంచింది. ఒక బోయవాడు ఈ వాల్మీకి కవిగా అవతరించాడు. దీన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు. మనం పుట్టుకతో ఎవరం అనేది డిసైడ్ అవ్వదు. మనం ఎంచుకున్న మార్గాలు, మనం ఓర్చుకున్న కష్టాలు, మనం ఎవరనేవి డిసైడ్ చేస్తాయి.